హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 54వ భాగాన్ని వినేద్దాం. తన ఒంటి మీద బెడ్షీట్ కప్పి కూతుర్ని చూసి కుమిలిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి నా కూతురికి కల్పించిన వాడిని ప్రాణాలతో ఉంచను అనుకుంటూ ఆవేశపడిపోతారాయన. ఇంట్లో ఉన్నది ఇద్దరు మాత్రమే, శంభు అలాగే రిజ్వానా. రిజ్వానా ఎక్కడుందంటే శంభు ఎక్కడున్నాడు అంటూ ఆవేశంగా తన గదిలోకి వెళ్తాడు. ఆయన వెళ్ళేసరికి తన ఒంటి మీద లుంగి మాత్రమే ఉంటుంది. తన ముఖం నిండా గోటి గుర్తులు చెరిగిపోయిన జుట్టు చూస్తేనే తెలుస్తుంది ఆయనకి ఈ ఘాతకం చేసింది వాడి అని. ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకుని వచ్చి అమాంతం పడుకుని ఉన్న శంభు మీద పోస్తారాయన. అలా ఆ నీళ్లు కుమ్మరించడంతో తన మస్తు కాస్త వదిలి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వాళ్ళ మామయ్య వైపు చూస్తాడు. మీకేం పని పట్టలేదా? పడుకునివ్వకుండా ఇలా నీళ్లు పోసి మనిషిని నిద్ర లేపుతాడా అంటాడు. నీలాంటి వాడిని చంపాలరా, నేను నిద్ర మాత్రమే లేపాను. ఇప్పుడే మీ ప్రాణాలు తీసి నా కూతురి ఆత్మ శాంతించేలా చేస్తాను అంటూ ఆయన మాట్లాడిన మాటలకి ఏమీ అర్థం కావడలేదు తనకి. తను రిజ్వానా దగ్గరికి వెళ్ళడం మాత్రమే గుర్తుంది. తర్వాత తనని ఏం చేశాడో తనకి తెలియడం లేదు. ఏంటి, రిజ్వానా చనిపోయిందా అన్న మాట దగ్గరే తన మనసు ఆగిపోయింది. ఎప్పుడు చూడు బావా బావా అంటూ తన చుట్టూ తిరిగే పిల్ల తన వల్ల ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకున్న తర్వాత కాస్త బాధ కలిగింది తనకి. కానీ రిజ్వానా వాళ్ళ నాన్నగారు మాత్రం ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు. తనని చంపడానికి కత్తి వెతకడం కోసం వెళ్తారాయన. అది గమనించిన వాళ్ళ పెద్ద మామయ్య వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆయన వచ్చి అతన్ని చంపే ప్రయత్నం చేసే లోపల పోలీసులు అడ్డుపడి తన జైలుకి తీసుకుని వెళ్తారు. అలా వెళ్తున్న సందర్భంలో అలా పడిపోయి ఉన్న రిజ్వానా వంక చూస్తూ వెళ్ళిపోతాడు తను. పోలీస్ స్టేషన్కి వాళ్ళ ఇంటికి చాలా దగ్గర కాబట్టి ఎలాంటి వెహికల్స్ లేకుండా వాళ్ళు పరిగెడుతూ వచ్చి 100 మీటర్ల దూరంలో ఉన్న స్టేషన్కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళందరినీ కొట్టినట్టు కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు తను. వాళ్ళు ఎలాంటి వెపన్స్తో రాలేదు కాబట్టి షూట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు శంభు. అలా వెళ్ళిపోయిన తన గురించి వెతుకులాట మొదలుపెట్టారు. చాలా సెర్చ్ చేశారు కానీ తన ఉనికి కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు. అలా అక్కడి నుంచి పారిపోయిన తను తిరిగి భూపాలకి వెళ్ళి ఒక మాఫియాతో చేరి వాళ్ళు చెప్పిన ప్రతి పని చేస్తూ ఎంతో మందిని చంపుతూ డబ్బులు తీసుకుంటూ మత్తులో మునిగిపోతూ ఆడవాళ్లతో శారీరక సంబంధాలు పెట్టుకుని విచ్చలవిడిగా తన లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. అలా 3 ఏళ్ల పాటు ఒకరి కింద పనిచేసిన తాను ఇంకా అతని కింద పనిచేస్తూ బ్రతకాలా అన్న ఆలోచన రావడంతో తనలో ఇంకో షేడ్ మొదలైంది. ఇప్పుడు తనని చంపేస్తే ఈ సామ్రాజ్యానికి తనే అధినేత అవుతాడు. కానీ అంత పెద్ద సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయాలంటే తనని చంపిన వెంటనే తన పార్ట్నర్స్ తనని చంపేస్తారని తెలుసుకున్నాడు. కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్కరిని తన వైపుకి తిప్పుకోవడం మొదలుపెట్టాడు. అలా ఇంకొక 2 ఏళ్ళు కష్టపడ్డాడు. పూర్తిగా 5 ఏళ్ల తర్వాత అతన్ని చంపేసి ఆ సామ్రాజ్యానికి అధినేతగా మారి భూపాల్లో స్థాపించడమే కాకుండా ఇదే శ్రీలంకలో మళ్ళీ తన జర్నీ మొదలుపెట్టాడు. అలా ఇంకొక 5 ఏళ్లకి తనకు తిరుగు లేకుండా ఉండేలా మారిపోయాడు. 2 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. 4 పిల్లలు వాడికి. కేశవ్, నాకు అర్థమవుతుంది ఇది వాడి స్టోరీ. మరి సీతని వాడు ఎలా తెలుసుకున్నాడు? సీతను వాడు ఎలా తెలుసుకున్నాడంటే వాళ్ళ మామయ్య తన గురించి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాడు. తన కూతుర్ని ఎంత కిరాతకంగా చంపాడో అంతకన్నా కిరాతకంగా చంపితేనే తన కూతురు ఆత్మ శాంతిస్తుంది అనుకున్నాడు. అలా ఒకరోజు ఆ సాహసం కూడా చేశాడు. అంత పెద్ద బంగ్లాలోకి వెళ్ళి తనని చంపే ప్రయత్నం చేశాడు. ఒక తోటమాలిగా మారి అలా తనని పట్టుకున్నాడు శంభు. శంభుకి ఏమీ తెలీదు అనుకున్నారు. ఆయన తన తోటమాలిగా వచ్చిన రోజే తను ఎవరో తనకి తెలుసు. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన నన్ను పెంచాడు కాబట్టి ఈరోజు నీ కంఠంలో ఊపిరి ఉండేలా చూసుకున్నాను. నాకు 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళతో సరదాగా ఆడుకుంటూ గడిపేస్తానంటే ఇలాగే వదిలేస్తాను, లేకుంటే నిన్ను కూడా నీ కూతురు దగ్గరికి పంపించి చేతులు దులుపుకుంటాను అంటూ తను మాట్లాడిన మాటలకి ఉడికిపోతారాయన. చంపడమే కదరా నీకు చేతైన పని. తప్పకుండా నువ్వు తీసిన ప్రాణాలకి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మొదటగా మీ నాన్నని చంపావు. మీ నాన్న తప్పు చేశాడు కాబట్టి చంపావు. కానీ మీ నాన్నని పెళ్లి చేసుకున్న పాపానికి ఆ అమ్మాయి ఏం చేసింది? వాళ్ళకి పుట్టిన బిడ్డని అనాథగా మార్చావు. ఆ బిడ్డ వచ్చి నీతో ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటే నా పేరు మార్చుకుంటాను. తప్పకుండా తను వస్తుంది, మీ ప్రాణాలు తీస్తుంది అంటూ ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలకి తన గొంతు పట్టుకుని తనని చంపే ప్రయత్నం చేస్తాడు. కానీ అలా ఆయన చనిపోతే వాళ్ళ కూతురు ఎవరో తను తెలుసుకోలేడు కదా. ఆయన మాత్రం సీత గురించి ఒక్క డీటెయిల్ కూడా తనకి చెప్పలేదు. తను ఎంత శిక్ష అనుభవించినా సరే ఆ అమ్మాయి ఎవరో వాళ్ళకి తెలిసేలా చేయలేదు. కానీ వాడు మాత్రం తక్కువ వాడు కాదు కదా. తను ఎక్కడ దాగి ఉన్నా తన గురించి గోపీలాగి తను ఎవరో తెలుసుకోగలిగిన శక్తి ఉన్నవాడు. అలాంటి వాడికి సీత దొరకకుండా ఉంటుందా? అలా వాడు నిన్ను జాబ్లో జాయిన్ చేసుకున్నాడు. మెల్లమెల్లగా నీ నుంచి ప్రయత్నం మొదలుపెట్టాడు. నిన్ను ఈ సామ్రాజ్యానికి అధినేతగా మార్చాడు. అది నీకు తెలియకుండా
సీత వాడి చెల్లెలని వాడికి తెలిసింది. సీతని కిడ్నాప్ చేయాలని నీకు తెలిసేలా చేశాడు. అలా సీతను నువ్వు దాచిపెట్టడానికి ఇక్కడికి తీసుకుని వచ్చాం. నువ్వు తీసుకుని వచ్చిన రోజే సీతని ఎత్తుకుపోవాల్సింది, కానీ కాస్త సమయం కేటాయించాడు. ముఖ్యంగా మీ ఇంట్లో పనిచేసిన పార్వతి, మీ ఇంటి మనిషిని మీరనుకున్న పార్వతి ఎవరో కాదు, స్వయంగా వాడు పెళ్లి చేసుకున్న వాడి రెండవ భార్య. వాళ్ళ మామయ్య నిజం చెప్పబట్టే నేను ఇంత దూరం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అతని భార్య ఇదంతా చేసిందని అంటూ రావణ్ చెప్పిన మాటలు విన్న తర్వాత నోట మాట రాకుండా అలాగే ఉండిపోతాడు కేశవ్. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. తను ఎవరు చూడడం లేదని పిల్లి అనుకుంటుంది, కానీ ఆ పిల్లిని ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు. ఈ కథలో నువ్వు పిల్లివి మాత్రమేరా అంటూ రావణ్ మాట్లాడిన మాటలకి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు కేశవ్. ఎందుకంటే తను అన్నీ చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ తన ప్రమేయం లేకుండా ఇంకొకరు ఆ పనులు జరిపిస్తున్నారని తెలుసుకున్న తర్వాత తను మాత్రమే ఏం చేస్తాడు? ఆ ప్యాలెస్ చూడ్డానికి అందంగా ఉంది, కానీ అందులో ఉన్నవాళ్ళు మాత్రం అంత అందమైన మనసున్న వాళ్ళు కాదు. దేవిక శంభు మొదటి భార్య, పేరుకు తగ్గట్టు అందమైన రూపం తనది. తను ఎవరో కాదు, ఒక ల్యాండ్ని తన సొంతం చేసుకోవడానికి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు, కానీ వాళ్ళు మాత్రం దాన్ని అమ్మడం లేదు. కొంతమందిని ఆ ల్యాండ్ స్వాధీనం పరచుకోవడానికి అక్కడికి పంపిస్తాడు, కానీ దేవిక వాళ్ళ నాన్నగారు ఆ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోడు. దానికి డబుల్ అమౌంట్ పే చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తారు, కానీ తన కూతురు పెళ్లి కోసమే కట్నంగా కూతురికి ఇవ్వాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఎవరికి అమ్మనని గట్టిగా చెప్తారు దేవిక వాళ్ళ నాన్నగారు. నువ్వు కోరుకుందేంటి? నీ కూతురు పెళ్లి జరిగిన తర్వాతే కదా ఆ ల్యాండ్ మీకు కాబోయే అల్లుడికి నువ్వు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నావు. నీ కూతురు పెళ్ళే కదా కావాల్సింది అంటూ స్వయంగా శంభు వెళ్ళి వంటగదిలో పనిచేస్తున్న దేవిక చేయి పట్టుకుని లాక్కుని వచ్చి తన మెడలో 3 ముళ్ళు వేస్తాడు. తను ఎంత గించుకుంటున్నా తన చేయి వదలలేదు. అలాగే తన బుగ్గని గట్టిగా పట్టుకుని ప్రెస్ చేస్తూ తన పెదవుల మీద ముద్దు పెడతాడు. ఇప్పుడు మీ కూతురికి పెళ్లి జరిగింది. నేను ఈ ఇంటి కల్లుణ్ణి. అలాంటిది ఈ ల్యాండ్ కూడా రావాల్సింది నాకే కదా. నా పేరు మీద రాసిస్తావా, లేకుంటే నా పెళ్ళాం పేరు మీద ఉంచుతావా అంటూ శంభు మాట్లాడిన మాటలకి తనను చంపే ప్రయత్నం చేస్తాడాయన. అయ్యో, పెళ్లి జరిగిన ఇంట్లో చావు కల వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇక మొదలైంది కాబట్టి చావడమే మీకు కరెక్ట్ అంటూ గన్తో షూట్ చేసేస్తాడు శంభు. అది చూసిన దేవిక వణికిపోతుంది భయంతో. ఏంటి డియర్ అలా వణికిపోతే ఎలా? మరి నాతో కాపురం ఎలా చేస్తావో అంటూ తనని ఆ ఇంట్లో ఉంచకుండా ఆ ప్రాపర్టీని తన స్వాధీనం చేసుకుని అనాథ శవంలా తనని అక్కడే వదిలేసి తన భార్యతో వెళ్ళిపోతాడు తను. దేవిక అలా చాలా అమాయకురాలు. తనకి 2 పిల్లలు. తన ప్రమేయం లేకుండా తన ఇష్టపూర్వకంగా ఎప్పుడూ భర్తతో గడిపింది లేదు. తనని చూస్తే భయం, తనతో మాట్లాడాలంటే భయం. తను ఎదిరించి ఏ రోజు తను మాట్లాడింది లేదు. అలా సంతోషంగా ఉన్నాడు శంభు. తను 2 పిల్లలతో. భార్యకి తనంటే ఇష్టం లేకపోయినా తనని బెదిరిస్తూ తనకి దగ్గర అవుతాడు తను. పార్వతి చాలా గట్టి పిల్ల. తను తలుచుకుంటే ఏదైనా తనకి దక్కాలన్న స్వార్థం ఉన్న అమ్మాయి. తను చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి. తను అనుకోకుండా శంభుని చూసి ఇష్టపడింది. తను పెళ్లి చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. అలా చివరికి తనకు అవకాశం దక్కింది. ఎవరో శంభుని చంపడానికి ప్లాన్ చేసినప్పుడు తనని కాపాడడానికి వేగంగా పరిగెట్టి శంభుని పక్కకి తోసేస్తుంది. అలా తను కింద పడడంతో తన కుడివైపు భుజానికి ఆ బుల్లెట్ గాయం తగులుతుంది. వెంటనే అతన్ని పట్టుకుని అక్కడికక్కడే చంపేస్తాడు శంభు. తను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఎందుకోసం చేసిందో పూర్తిగా తెలుసుకున్న తర్వాత తనంటే ఇష్టం లేని భార్య కంటే తను ప్రేమిస్తున్న పార్వతి మీద ఇష్టం చూపించడం మొదలుపెట్టాడు. అలా పార్వతి మెడలో 3 ముళ్ళు వేస్తాడు తను. ఎక్కువగా శంభు పార్వతితోనే గడుపుతాడు. ఎందుకంటే క్రిమినల్ థాట్స్ తనకి మాత్రమే వస్తాయి కాబట్టి. తను ఏదైనా ప్లాన్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ తన దగ్గర నుంచి తెలుసుకుంటాడు తను. అలా తన కొడుకుల్ని ఆ సామ్రాజ్యానికి అధినేతలుగా మార్చాలనుకుంది, కానీ తనకి 2 ఆడపిల్లలే పుట్టారు. దేవికకు ఒక అబ్బాయి, తర్వాత ఆ అమ్మాయి. ఇప్పుడు వాళ్ళకి ఉన్నది ఏకైక వారసుడు సంజయ్ రాజ్. తనని కూడా అంత పెద్ద మాఫియాకి లీడర్ చేయాలనుకుంటాడు శంభు. కానీ దేవిక మాత్రం కొడుకుకి భగవద్గీత చదివి మరీ వినిపిస్తూ ఉంటుంది. మమ్మీ, నువ్వు నాకు భగవద్గీత చదివి వినిపిస్తున్నావు, కానీ డాడీ చేసే పనులకి ఈ భగవద్గీతకి ఏమైనా సంబంధం ఉందా అంటాడు. ఉంది నాన్న, డాడీ అరాచకం చేస్తున్నాడు కాదు అనడం లేదు. నువ్వు మాత్రం ఆ పద్ధతికి వెళ్ళకూడదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? మనం బయట ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నాం, చర్మంతో తాకుతున్నాం, చెవులతో వింటున్నాం, నాలుకతో రుచి చూస్తున్నాం, మంచి వాసనలు ముక్కుతో ఆస్వాదిస్తున్నాం. ఈ 5 వలన బయట ప్రపంచం మన లోపలికి వెళుతూ ఉంటుంది. కానీ ఈ ఇంద్రియాలు జడములు. వీటి వెనక మనసు ఉండి నడిపిస్తూ ఉంది. మరణించిన తర్వాత కూడా ఈ ఇంద్రియాలు ఉంటాయి, కానీ అవి చేసే పనులు చేయలేవు. కాబట్టి బయట ఉన్న ప్రపంచమంతా మన యొక్క సృష్టి. మనసు చేసే పనులన్నీ ఆత్మ సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది.
మనం ఈ లోకంను కళ్ళతో చూస్తున్నాం, ప్రతి దానికి కావాల్సిన దాన్ని టచ్ చేస్తున్నాం. మనకిష్టమైన ఫుడ్ ఏది కావాలంటే అది తింటున్నాం ముక్కు ద్వారా. బ్యాడ్ స్మెల్ అండ్ గుడ్ స్మెల్ రెండు కూడా గాలి ద్వారా తీసుకుంటున్నాం. ఈ 5 మన కళ్ళు, చెవులు, ముక్కు, రుచి, స్కిన్ వీటి ద్వారా లోకంలో జరిగే మంచి చెడు రెండు మనకి తెలియకుండా మనం తీసుకుంటున్నాం. వీటికి ఆశ అనేది ఎప్పుడుంటుంది? దొరికిన వాటితో తృప్తి ఉండదు. మనం చనిపోయినా కూడా ఇవి ఇలానే ఉంటాయి. ఏదైనా సరే పాప పుణ్యంకి సాక్షి మనస్సు. ఆ మనసు కంట్రోల్లో ఉంటే మనిషి మనిషిలా ఉంటాడు. ఇదే భగవద్గీతలో చెప్పిన సారాంశం. కాబట్టి మనం చేసే పాపపుణ్యాలు ఆ భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. ఒకరికి అన్యాయం తలపెట్టకుండా ఒకరికి మన చేత్తో సహాయం చేస్తే మనకి అవసరం ఉన్నప్పుడు ఇంకొక చెయ్యి ఆ సహాయాన్ని మనకు అందిస్తుంది. మీ నాన్నగారి దారిలో వెళ్లకుండా నీకు నువ్వుగా ఒక గుర్తింపును పొందు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తావు కదా కన్నా అంటూ తన తల్లి కొడుకుతో ప్రేమగా చెప్తున్న మాటలు వింటూ ఉంటాడు శంభు. ఆ మాటలు విన్న తర్వాత కోపంతో రగిలిపోతాడు అతను. నీ నీతులు, నీ మంచి చెడులు మీ దగ్గరే ఉంచుకో. నా కొడుకు ఎప్పుడూ ఈ సామ్రాజ్యానికి అధినేత మాత్రమే అంటాడు. రేపు నేనున్నా లేకపోయినా సరే వీటినన్నిటినీ చూసుకోవాల్సిన బాధ్యత వాడిదే. ఈ రోజు నుంచి నువ్వు నీ తల్లి దగ్గర కాదు, నా దగ్గరే ఉండాలి, అర్థమవుతుందా అంటూ తీసుకుపోయి ఆ బిడ్డను కాస్త పూర్తిగా పార్వతికి అప్పగిస్తాడు తను. పార్వతి చెప్పే మాటలు వినేవాడు కాదు సంజయ్. తను ఎంత సముదాయించి తనకి చెప్పాలన్నా సరే తల్లి దగ్గరికి పరిగెడుతూ వచ్చేవాడు. పార్వతికి మాత్రం అసూయ. నాకు ఒక కొడుకు ఉంటే బాగుండేది కదా అని. ఆ ఇంటి బాధ్యతలు మొత్తం పార్వతిని చూసుకుంటూ ఉంటుంది. ఆ ప్యాలెస్కి బ్యాక్ సైడ్ ఉన్న గదుల్లో సీతను, అలాగే సీతతో పాటు ఉన్న భూమిని, జూలీని కూడా అక్కడే కట్టిపడేస్తారు. కానీ సీతకు మాత్రం మెరుగైన వైద్యం అందిస్తాడు తను. ఎందుకంటే ఒకవేళ సీత స్లోలో లేకుండా ఉంటే తన్ని చంపాలన్న ఫీలింగ్ తనకు దక్కదు. కాబట్టి తన్ని చిత్రహింస చేసి చంపాలనుకుంటాడు శంభు. మీరేం చేస్తారో నాకు తెలియదు, తను ఎంత త్వరగా స్లోలోకి వస్తే నా పని కూడా అంత ఈజీగా అవుతుంది అంటూ బెదిరించి కానీ తనకి ట్రీట్మెంట్ అందిస్తున్నాడు శంభు. వాళ్ళు తీసుకొచ్చినప్పటి నుంచి దాదాపు 8 గంటల సేపు తనను పరీక్షిస్తూ తనకు అందించడంతో ఏదో డాక్టర్లు మాట్లాడుతున్న మాటలు ఎక్కడో తనకి వినిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. శంభు వాళ్ళ నాన్నగారితో పాటు తిరుగుతూ ఉంటాడు. డాడీ, ఎవరు తను ఎందుకు ఇక్కడుంది, ఆమెకి ఏమైంది అంటూ తను మాట్లాడిన మాటలు సీతకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. తనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? నాకు చెల్లెలవుతుంది, నీకు అత్త అవుతుంది. ఏంటి డాడీ, నాకు అత్త కూడా ఉందా అంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఉంటాడు తను. నీకు అర్థమైందా? ఆ అత్త మెడలో తాళి కట్టిన భర్త కూడా ఉన్నాడు. వాడి ఎదురుగా వాడి భార్యని చంపుతూ ఉంటే వాడు చూస్తూ ఏడుస్తూ కుమిలిపోవాలి. మీరేం చెప్తున్నారు డాడీ, నాకు అర్థం కాలేదు. అవన్నీ నీకు తర్వాత చెప్తానులే, పద నాతో అంటూ కొడుకుని తీసుకుని తనతో పాటు బయటికి వెళ్ళిపోతాడు. తను మాట్లాడిన మాటలు విన్న సీత మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అన్నయ్య ఎవరు? ఆయనకి నేను చెల్లిలా? అసలు ఇప్పుడు మాట్లాడిన చిన్న అబ్బాయి ఎవరు? అర్థం కాక ఆ అమ్మాయి అయోమయ స్థితిలో పడిపోతుంటాడు. తన స్రోలోకి రావడం చూసిన నర్స్ తనకి దగ్గరగా వస్తుంది. ఆమెను చూసి, సిస్టర్, నాతో పాటు ఉన్న 2 అమ్మాయిలు ఎక్కడున్నారు? వాళ్ళు సేఫ్గా ఉన్నారు కదా అంటూ కంగారు పడుతూ అడుగుతుంటాను. ఏమో మేడం, మాకు అవన్నీ తెలీదు. ఈ ఇంట్లోకి రావడం వరకే మన చేతిలో ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉండాలో మనకు తెలీదు. 8 గంటల నుంచి మీకు ట్రీట్మెంట్ అందిస్తున్నాం. మీరు ఎప్పుడు స్రోలోకి వస్తారా అని శంభు గారు ఇప్పటికీ చాలాసార్లు ఈ గదికి వచ్చి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆయన వాళ్ళ బాబుతో ఈ గదికి వచ్చారు. ఇప్పుడు మీరు స్రోలోకి వచ్చారని తెలిస్తే కాస్త సంతోషిస్తారు. అసలు ఆయన ఎవరు? నాకెందుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు? ఆయనకి నాకు సంబంధం ఏంటి? ఆ బాబు నన్ను అత్త అని ఎందుకు పిలిచాడు? అవన్నీ మాకు తెలియదు మేడం. నేను ఓన్లీ మీకు ఇక్కడ ట్రీట్మెంట్ అందించడానికి మాత్రమే వచ్చాను. డాక్టర్లు కూడా బయట వెయిట్ చేస్తున్నారు. ఎవరిని ఇక్కడ నుంచి ఆయన బయటకి పంపించరు మీరు మేల్కొనే వరకు. మేము కూడా మీ క్షేమం కోరుకుంటూ ఇక్కడే ఉండాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. మా హాస్పిటల్కి ఈరోజు లీవ్ ఇచ్చినట్టు కేవలం అడ్మిట్ అయిన పేషెంట్లు మాత్రమే అసిస్టెంట్ డాక్టర్స్ చూసుకుంటున్నారు మేడం అంటూ చాలా భయంతో చెప్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి మాటలు వింటూ ఉంటే సీతకి అస్సలు అర్థం కావడం లేదు. తను ఎవరి చేతుల్లో ఉందో కూడా తెలియడం లేదు తనకి. కేశవ్ మాత్రమే విలన్ అనుకుంది సీత. సీతకి ఇంకొక వ్యక్తి ఉన్నాడన్న విషయం తెలియదు కాబట్టి అతనెవరో తెలుసుకోవాలని ఉబలాట పడుతూ ఉంటుంది తను. అప్పుడే మళ్ళీ అడుగుల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఎవరో వస్తున్నారని తెలుసుకున్న సీత అలా కళ్ళు మూసుకుని అలాగే పడుకొని పోతుంది. ఏంటి మేడం, ఇప్పుడే కదా కళ్ళు తెరిచింది, మళ్ళీ కళ్ళు మూసుకుందేంటి? మళ్ళీ స్పృహ కోల్పోయిందా అనుకుంటూ ఆ నర్స్ తను చెక్ చేస్తూ ఉంటుంది. ఏమైంది? ఇక్కడ ఎవరితో గొంతు వినిపించింది? మళ్ళీ ఎవరు మాట్లాడడం లేదు? తను స్పృహలోకి వచ్చిందా అన్న వాయిస్ విన్న తర్వాత ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది సిస్టర్. అవును సార్, ఈమె స్పృహలోకి వచ్చింది. మళ్ళీ ఆ మెడిసిన్ ప్రభావం వల్ల స్పృహ కోల్పోయింది అనుకుంటా అంటూ
తను వణుకుతూ చెప్తుంది. అప్పుడు చూస్తున్న సీత మెల్లిగా కొద్దిగా మాత్రమే కళ్ళు తెరిచి అతని దేహాన్ని తను చూసి అందరూ ఎందుకు భయపడుతున్నారు, తన రూపం తను మాట్లాడుతూ ఉంటే తన నోటి వెంట వస్తున్న గంభీరమైన స్వరం విన్న తర్వాత తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. తను ఇంకొక గంటలో స్రోలోకి రాలేదంటే మీరు ఉండరు, మీ హాస్పిటల్ ఉండదు, మీ డాక్టర్స్ కూడా ఉండరు, అది గుర్తుపెట్టుకోండి అంటూ తను మాట్లాడడమే ఆలస్యం. బయట ఉన్న డాక్టర్స్ కూడా పరుగున లోపలికి వస్తారు. సీతకి ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలన్న ఆలోచనతో తన మనసు నిండిపోతుంది. ఇతనెవరో నాకు అన్నయ్య ఏంటి, అతన్ని నేను ఎప్పుడు చూడలేదే, అతను ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు, రావడానికి ఆయనకై ఏమైనా శత్రుత ఉందా ఏంటి, భగవంతుడా ఏంటి పరీక్షల మీద పరీక్షలు పెడుతూ ఉన్నావు, రావణ్ గారు ఎక్కడున్నారు, ఆయనతో ఫోన్లో మాట్లాడడానికి కూడా లేదు ఇప్పుడు, ఎక్కడి విషయాలు ఆయనకి ఎలా తెలుస్తాయి, ఆయన వచ్చి నన్ను కాపాడుతాడా లేకుంటే ఆయన చూడకుండానే కళ్ళు మూస్తానో అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సీత. ఏంటిది ఇలా ఆలోచిస్తూనే ఉంటావా, మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా చేస్తావా రావణ్? తప్పకుండా చేస్తానులే, కానీ మనం వేసే అడుగు ఆచితూచి వేయాలి, అలా తొందరపాటుతో నిర్ణయం తీసుకుంటే అతను తీసిన గోతిలో మనం పడాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అని చెప్పి తను ఎవరికో ఫోన్ చేసి అక్కడికి పిలిపిస్తాడు. అక్కడికి వచ్చిన అతను ఒక మ్యాప్ తీసుకుని వస్తాడు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిపిన వ్యక్తి అతనే కాబట్టి ఎక్కడ ఏ గది ఉంది, వాటిని ఎలా కన్స్ట్రక్షన్ చేస్తాడో అతను చెప్తాడు. అలాగే శంభు వద్ద ఫ్రీగా పనిచేస్తున్న అతన్ని కూడా తీసుకుని వస్తారు. శంభు వల్ల అతను చాలా దెబ్బతిన్నాడు కాబట్టి రావడానికి తనే ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాడు. కాబట్టి అతను ఆ ఇంట్లో ఉన్నాడు. అతనికి ఆ ఇంటి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిని తీసుకుని వచ్చిన వ్యక్తుల్ని ఎక్కడ పెడతాడో, వాళ్ళని ఎలా చిత్రహింసలు పెడతాడో అవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే కేశవ్కి తెలియని బాధ, అసలు వాళ్ళని ప్రాణాలతోనే ఉంచాడా లేకుంటే ఏమైనా చేశాడా అని కంగారు పడిపోతూ ఉంటాడు. నువ్వెందుకు కేశవ్ అంత కంగారు పడిపోతున్నావు, వాడు వాళ్ళని ఏమీ చేయడు, వాళ్ళని ఏమైనా చేయాలంటే మన ఎదురుగానే చేస్తాడు, కానీ దొంగచాటుగానే చేసే వ్యక్తి కాతను అని రావణ్ ఎంత చెప్పినా సరే తన మనసులో భయం మాత్రం పోలేదు. అక్కడికి వెళ్ళడానికి ఒక పెద్ద స్కెచ్ ప్లాన్ వేస్తారు వీళ్ళు. రావణ్ ప్లానింగ్లో రావణుడిగా సీతకి ఎప్పుడెప్పుడు స్పృహ వస్తుందా అంటూ శంభు సీత చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అలా తను ఆ గది నుంచి బయటికి వెళ్లకుండానే ఆ గదిలోనే ఉంటాడు. తను బయటికి వెళ్ళిపోయాడనుకొని మెల్లగా కళ్ళు తెచ్చి చూస్తుంది సీత. అలా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి గుండె ఆగిపోతుంది తనకి. ఏంటి చిన్నపిల్ల ఆటలు, ఈ పులి ముందే ఆడుతున్నావా, నువ్వు ఒక జింక పిల్లవి, నువ్వు మెలకువలో ఉన్నావో లేకుంటే శ్రమ లేకుండా ఉన్నావో తెలియని అంత అమాయకుని కాదు నేను మొదటిసారి గదిలోకి వచ్చినప్పుడే నేను అబ్జర్వ్ చేశాను, నువ్వు నన్ను చూడటం కూడా నేను చూశాను, కానీ ఎంతసేపు నటిస్తావని ఎదురు చూస్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే అంత తేలిగ్గా జరుగుతుందని అనుకుంటున్నావా, ఇది నా సామ్రాజ్యం, ఇక్కడ అడుగు పెట్టాలంటే నరకానికి టికెట్ తీసుకున్నట్లే, ఎందుకంటే నరకం అంటే ఎలా ఉంటుందో ఇక్కడ నేను చూపిస్తాను కాబట్టి. ఇక నా చెల్లెలు స్పృహలోకి వచ్చిన తర్వాత తనకి నేనెవరో చెప్పాలి, తను నేను ఎందుకు చంపుతున్నా కూడా తను తెలుసుకోవాలి కదా, అలా తెలుసుకోకుండా తను చనిపోతే ఎలా అంటూ ఒక చైర్ తీసుకుని వచ్చి తన ఎదురుగా కూర్చుంటాడు శంభు. అలా తను ఎవరు, తన ఉనికి ఏంటి, తను ఎందుకు ఇలా మారాడు అని తన చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్టు తనకు అర్థమయ్యేలా చెప్తాడు. తను అది విన్న తర్వాత అప్పటి వరకు తను చూసి భయపడిన సీత తన తండ్రికి పుట్టిన అబ్బాయి అని తెలుసుకున్న తర్వాత, తను ఎంత ఇబ్బంది పడ్డాడో కూడా తెలుసుకున్న తర్వాత అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తుంటాను. ఈ దొంగ నాటకాలు నా దగ్గర ఆడుకో, ఇలా నటించే వాళ్ళంటే నాకు చిరాకు అంటాడు. అదేంటన్నయ్య అలా అంటున్నారు, మీరెవరో నాకు తెలియదు, నాన్నగారు మీ పట్ల తప్పు చేస్తారు, కానీ నేను మీ పట్ల తప్పుగా ప్రవర్తించలేదు కదా, నా మీద ఎందుకు మీరు ఇంత పగ పెట్టుకున్నారు, ఎందుకంటే నువ్వు ఆయన కడుపును పుట్టడమే నువ్వు చేసిన నేరం కాబట్టి. ఇదేనా మీరు ఆలోచించింది, నాన్నగారు తప్పు చేశారు, అమ్మ తప్పు చేయలేదు, కానీ మా అమ్మను కూడా చంపేశారు కదా, మా అమ్మ చనిపోయినప్పుడు అప్పుడు నేను ఎవరిని అడగాలి, పెద్దమ్మ కావాలని చనిపోయింది అన్నయ్య, ఆమె నిర్ణయం తీసుకుంది, నాన్నగారికి ఆమె ఎక్కడుందో చెప్పలేదు, అంటే ఇప్పుడు నువ్వు చెప్తే నేను నిజాలు తెలుసుకోవాలా అంటూ సీతతో మాట్లాడుతూ ఉండగా, ఇంకా తనతో మీరేం మాట్లాడుతున్నారు, తనకి విధించాల్సిన శిక్ష విధించకుండా ఇలా కూర్చోబెట్టి తనతో మాట్లాడుతూ ఉంటే తను మిమ్మల్ని కన్విన్స్ చేస్తుంది, అది మీకు అర్థమవుతుందా అంటూ మాట్లాడిన ఆ అమ్మాయి వైపు చూసి ఆశ్చర్యంగా ఉండిపోతుంది సీత. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.